ఏదైతే సైనికుల దగ్గరికెళ్ళి నేను జంజీని, మీరెవరు రోడ్లు ఆపడానికి నాన్‌సెన్స్ అంటూ మాట్లాడుకొచ్చినటువంటి అమ్మాయి క్షమాపణ అయితే చెప్పింది. వ్యవహారం మీద చర్చ అయితే కొనసాగుతుంది. శ్రీని జర్నలిస్ట్ గారికి సంబంధించినటువంటి కథనం చూద్దాం. జంజీ కేవలం రోడ్లపై లేదు, దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తుంది. కార్గిల్ మినీ మార్క్ చెక్ పోస్ట్ దగ్గర ఒక పర్యాటకురాలు భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ మేము జంజీ, మా పన్నుల డబ్బులతోనే మీకు జీతాలు వస్తున్నాయంటూ మాట్లాడిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మొదట చిన్న గొడవలు అనిపించిన ఈ సంఘటన సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారింది. సదరు మహిళ మేము జంజీ, మాతో పెట్టుకోవద్దని ఎవరినైతే బెదిరించిందో ఆ మర్చిపోయిన అతిపెద్ద నిజం ఏంటంటే, ఆ కార్గిల్ మంచు కొండల్లో ఆ చెక్ పోస్ట్ దగ్గర తుపాకులు పట్టుకుని డ్యూటీ చేస్తున్న సైనికులందరూ 100% ఆమె వయసు ఉన్న జంజీ యువకులే. ప్రస్తుతం సరిహద్దుల్లో ఫ్రంట్ లైన్ డ్యూటీలు చేసే వాళ్ళంతా 17 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న కుర్రోళ్లే. ఒకే వయసున్న ఒక అమ్మాయి పర్యాటకురాలుగా వచ్చి అహంకారం చూపిస్తుంటే, అదే వయసున్న యువకులు అక్కడ దేశం కోసం రక్తం గడ్డకట్టే చలిలో ప్రాణాలు ఫణంగా పెట్టి నిలబడ్డారు. మొత్తం సైన్యంలో సగం జంజీ వాళ్లే. కేవలం ఆ చెక్ పోస్టే కాదు, ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిపి మొత్తం భారత సైన్యంలో 45 నుండి 50% మంది ఈ జంజీ తరానికి చెందిన వాళ్ళే. అగ్నిపథ్ ద్వారా చేరుతున్న అగ్నివీరులు, సరిహద్దుల్లో ఉండే యువ అధికారులు, లెఫ్టినెంట్లు, కెప్టెన్లు అందరూ ఈ తరమే. మేం పన్నులు కడుతున్నాం కాబట్టి మీకు జీతాలు వస్తున్నాయి అనే వాదన చాలా అపరిపక్వమైంది. భారత సైన్యంలో పనిచేసే ప్రతి జవాను, అధికారి కూడా తన జీతం మీద సాధారణ పౌరుల్లాగే ఆదాయ పన్ను కడతారు. దేశంలో ఒప్పుకునే సామాన్యుడి నుండి ప్రతి ఒక్కళ్ళు పరోక్ష పన్నులు కడుతున్నారు. పన్నులు కట్టడం అనేది పౌరుడిగా ఒక బాధ్యత, కానీ అది సైనికుల మీద దౌర్జన్యం చేయడానికి ఇచ్చినటువంటి లైసెన్స్ కాదు. కార్గిల్ వంటి వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతాల్లో మిలిటరీ కాన్వాయ్ల కదలికలు, వాతావరణ పరిస్థితుల వల్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడం సర్వసాధారణం. ఏ తరానికి చెందిన వారైనా ఎంత పన్ను కడుతున్నా దేశ భద్రతను మించిన హక్కులు ఎవరికీ ఉండవు. సైనికుల పట్ల గౌరవం చూపడమే నిజమైన దేశభక్తి.